కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూసేకరణ పేరుతో రైతుపై బలవంతాలు జరుగుతున్నాయి అంటూ వామపక్షాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదిత ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రభావిత గ్రామాల్లో పర్యటన చేపట్టిన వామపక్ష నాయకులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది అని, ప్రజలతో మాట్లాడే హక్కును కూడా ఎందుకు నిరాకరిస్తుంది అని నేతలు ప్రశ్నిస్తున్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో వేలాది ఎకరాల భూములు, లక్షలాది చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి. తీర ప్రాంతానికి రక్షణగా నిలిచే చెట్లను తొలగించడం వల్ల భవిష్యత్తులో తుఫాన్లు, ప్రకృతి విపత్తుల ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం కొత్త ప్రాజెక్టులను తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. బలవంతపు భూసేకరణను వెంటనే నిలిపివేయాలి అని, ప్రజలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, బలవంతపు చర్యలు కొనసాగితే తీవ్ర ప్రజా ప్రతిఘటన తప్పదని వామపక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రతిపాదన ఆపాలి. చెప్పా